2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు కూటమి ప్రతి విషయంలో రికార్డ్ బ్రేక్ చేస్తూనే వస్తోంది. ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. దేశంలోని 31 ముఖ్యమంత్రుల్లో అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా ఏపీ సీఎం మొదటి స్థానంలో నిలిచారు. భారత్లో రిచెస్ట్ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 931 కోట్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. ఆయన చరాస్తుల విలువ 810 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ 121 కోట్లుగా ఉంది. ఈ లిస్టులో అరుణాచల్ సీఎం పేమా ఖండు 332 కోట్లతో రెండో స్థానంలో, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 51 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలతో నిలిచారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ 55 లక్షలు, కేరళ సీఎం విజయన్ కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు. ఏడీఆర్ వెల్లడించిన నివేదికపై దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతోంది. 2023 విషయానికి వస్తే దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 97% అంటే 29 మంది కోటీశ్వరులున్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తి 33.96 కోట్లుగా ఉంది. 510 కోట్లతో జగన్ మొదటి స్థానంలో, 163 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు రెండో స్థానంలో, 63 కోట్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు 23 కోట్లు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తి 15 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్ ఆస్తి ₹1, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తి ₹1 పైనే. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తి 3 కోట్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 3 కోట్లకు పైగా ఉంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్తులు ₹1 పైగా ఉన్నట్టు 2023 నివేదిక వెల్లడించింది. ఒకప్పుడు జగన్ రిచెస్ట్ సీఎం అని నివేదికలు వచ్చేసరికి చంద్రబాబు చేసిన కామెంట్స్ మామూలుగా లేవు. సంపద మొత్తం దోచుకున్నాడు, ఆస్తులు సంపాదించాడు, రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అంటూ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే అప్పులు తెచ్చి మరీ రిచెస్ట్ సీఎం అయిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే వరుసగా 2 ఏళ్ల నుంచి దేశంలోనే ఏపీ పేరు మారుమోగుతోంది. 2023లో రిచెస్ట్ సీఎంగా ఉన్న జగన్ లెగసీని చంద్రబాబు 2024 అధికారంలోకి వచ్చి మరీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ చంద్రబాబు నాయుడిని వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. మరి దీనికి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా కానీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి.